హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ కీలకమైనటువంటి దర్యాప్తుని విచారణని ప్రారంభించింది. పెద్దిరెడ్డి టార్గెట్గా ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా పావులు కదుపుతోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలకు పాల్పడ్డాడు అనేటువంటి దాని మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు రావటం, అదేవిధంగా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ళ దగ్ధానికి సంబంధించినటువంటి కేసు వ్యవహారం, ఇవన్నిటి నేపథ్యంలో ఏపీ పోలీస్ ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి గతంలో ఆయన దగ్గర పనిచేసినటువంటి తుకారాం అనేటువంటి పిఏ, అతను ఇప్పటికే విదేశాలకు పారిపోయారనేటువంటిది ఒక సమాచారం. ఆయన వ్యక్తిగత సహాయకుడిగా ఉన్నటువంటి పిఏ ఇంకొక అతను శశిధర్, ఇతను కూడా పోలీసులకి ప్రస్తుతం అయితే అందుబాటులో లేరు, పారిపోయారు అనేటువంటి దాని మీద వాళ్ళ ఇంట్లో హైదరాబాద్లో సోదాలు నిర్వహిస్తున్నారు పోలీసులు. ఎందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు ఏంటి అనేటువంటి దాని మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా వీరప్పనితనం అని విజయవాడకు చెందినటువంటి బుద్ధ వెంకన్న, తెలుగుదేశం పార్టీ నేత, ఆరోపణలు, అతను సంచలనమైనటువంటి ఆరోపణలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు. ఇతను కేవలము తన నియోజకవర్గానికి పరిమితం అవ్వలేదు, చిత్తూరు జిల్లా మొత్తం వీరప్పన్లాగా పనిచేశాడు. ఇక వీరప్పనకు అనుచరులు లేరు కానీ వీరప్పనికి వారసులు లేరు కానీ ఇతనికి వారసులు కూడా ఉంటారు. వీళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డి ఎంపీగా గతంలో పనిచేసినటువంటి పరిస్థితి, ఇవన్నీ మాట్లాడారు. అయితే వీళ్ళు రాజకీయ ఆరోపణలు చేయటం వేరు. ఇంకోటి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో అప్పుడు మాజీ ముఖ్యమంత్రి కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాకి వెళ్ళినటువంటి సందర్భంలో రాళ్ల దాడులు జరగటం, కుప్పంలో కూడా అడుగు పెట్టనే బోమని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడటం చంద్రబాబు నాయుడు మీద, ఇవన్నీ కూడా తెలిసినాయి. ప్రత్యేకంగా కుప్పంలో ఓడిస్తాము అనేటువంటి విధంగా కూడా అప్పుడు శపథం చేశారు. సరే, అది రాజకీయపరమైనటువంటి అంశాలు కావచ్చు. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద భూ కబ్జాలకు సంబంధించినటువంటి భూ కుంభకోణాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఆరోపణలు ఈ ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. మొన్న మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ళ దగ్ధం తర్వాత ఆయన సంబంధించినటువంటి బాధితులు కొంతమంది ఆయన మీద ఫిర్యాదులు చేయటం, రెవెన్యూ శాఖ కార్యదర్శి సిసోడియా వరకు వెళ్ళి ఆయన మీద ఫిర్యాదులు చేసినటువంటి పరిస్థితి. 24 మండలాల్లో 482 మంది భూ బాధితులు ఫిర్యాదు చేసిన వాళ్ళు ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద. దీంట్లో ప్రభుత్వ భూములు ఉన్నాయి, ప్రైవేటు భూములకు సంబంధించినటువంటి ఈ ఫిర్యాదులు 259 ఫిర్యాదులు వచ్చాయి. ఈ తిరుపతి, శ్రీకాళహస్తిలో కూడా 100 కోట్ల రూపాయల భూములు స్వాహా చేశాడు పెద్దిరెడ్డి అనేటువంటిది ఆరోపణ. ఎన్నిటి మీద కూడా ప్రజా సంఘాలు విచారణ కోరుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కేవలం పెద్దిరెడ్డి ఒక్కళ్ళే కాదు, వరుసనే అసలు దీంతో సంబంధాలు ఉండే అందరి మీద కూడా ఉత్సు బిగుస్తుంది ప్రభుత్వం. తంబళ్ళపల్లిలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి నివాసంలో మొన్న పోలీసులు సోదాలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. పెద్దిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు పనిచేసినటువంటి తుకారాం పారిపోయాడు అనేటువంటిది ఇప్పటికే ఉంది. అయితే తిరుపతి నగరం మంగళం రోడ్లో ఆయన నివాసం, ఆయన మనిషి అయితే లేడు కానీ అక్కడ పోలీసులు సోదాలు నిర్వహించి 12 రికార్డులని సీజ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మదనపల్లి తాజా మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఇంట్లో కూడా సోదాలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా పెద్దిరెడ్డి అనుచరుడైన బాబ్ జాన్, ఇతను పోలీసులు ఎదుట లొంగిపోతే అతని ఇంట్లో కూడా సోదాలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నిట్లంటే పూర్తి స్థాయి ఆధారాలను సేకరించి పెద్దిరెడ్డిని ఆధారాలతో సహా కోర్టు ముందు నిలబెట్టాలి, దోషిగా నిలబెట్టాలి అనేటువంటి దాని మీద ఇన్ని రకాల ఆరోపణలు ఒక్క మంత్రి మీదనే
లేదా మాజీ మంత్రి మీద, ఒక నాయకుడి మీద ఇన్ని ఆరోపణలు రావటం, ఎంతమంది ఫిర్యాదులు చేయడం, ఈయన భూ కబ్జాలకు పాల్పడ్డాడు. మొన్న సిసోడియా దగ్గరకు వచ్చిన బాధితుల్లో శోభారాణి అనేటువంటి ఒక మహిళ, వాళ్ళ 5.5 ఎకరాలు పెద్దిరెడ్డి వాళ్ళ అనుచరులు కబ్జా చేసి, పెద్దిరెడ్డి వాళ్ళు తన మీద దాడి చేసి తన మంగళసూత్రం కూడా తెంపుకొని వెళ్ళిపోయారు. అప్పటి నుంచి పసుపు కట్టుకొని తిరుగుతున్నా అని చెప్పి ఆవిడ చూపించినటువంటి, మీడియాకు చూపించినటువంటి అది కొంత అందరినీ కూడా కలిసివేసినటువంటి పరిస్థితి. ఈ విధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డిని అతను దుబాయ్కి వెళ్తున్నటువంటి క్రమంలో లుక్ నోటీసులు ఉన్న నేపథ్యంలో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకోవటం, ఆ తర్వాత 41 ACRPCకి నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మని చెప్పడం, ఇవన్నీ కూడా జరిగాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళు కూడా కొంత నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కావాలని మా మీద ఈ విధమైనటువంటి వేధింపులకు పాల్పడుతున్నారు అనేటువంటి దాని మీద. వాళ్ళ మీద ఎలక్షన్ సమయంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అప్పుడు ఎన్నికల సమయంలో పులివర్తి నాని మీద దాడి జరిగినటువంటి ఘటన, ఏది కౌంటింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళినటువంటి క్రమంలో పోలింగ్ అయిన తర్వాత దాడి జరిగినటువంటి దాంట్లో మోహిత్ రెడ్డి కూడా నిందితుడు. ఈ నేపథ్యంలో అటువైపున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుమారుడు, ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అదేవిధంగా పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి, వీళ్ళందరి మీద కూడా వీళ్ళ అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారాల మీద దర్యాప్తు అయితే మాత్రం సీరియస్గా ప్రారంభమైంది. అయితే ఇవన్నీ కూడా వేధింపులు, కావాలనే రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని వైసీపీ అంటే, ఈ వేధింపులు కాదు, వాళ్ళు అక్రమాలు చేశారు కాబట్టి ప్రభుత్వం యొక్క బాధ్యత. కాబట్టి ప్రభుత్వము వీళ్ళ భూ కబ్జాలు, వీళ్ళ అసైన్డ్ భూములు కొన్ని 100 ఎకరాలని వీళ్ళు ఆక్రమించారు, కొన్ని ప్రైవేటు భూములని ఆక్రమించారు బెదిరించి, ప్రభుత్వ భూములను కూడా ఆక్రమించారు, కొన్ని 100,000 ఎకరాలు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా మేము కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని ప్రభుత్వం చెబుతోంది. మరి ఇవన్నీ ఆధారాలతో సహా నిందితులను కోర్టు ముందు సరైన ఆధారాలతో నిలబడతారా లేదా అనేటువంటి ఏం జరుగుతుందో